మంత్రాస్ ఒక ఫ్రీక్వెన్సీలో గనుక మనం ఎక్కువ చాంటింగ్ చేశామనుకోండి, తద్వారా పారవశ్యం చెంది గూస్ బంప్స్ వచ్చాయనుకోండి, శరీర రోమాలు నిక్కబొచ్చుకుని మనకు మనం పారవశ్యం చెందినప్పుడు ఆటోమేటిక్‌గా మూలాధారం విప్పుకుంటుంటది. అదొక కోణం అయితే, ఇంకొక కోణం సాధన తీవ్రత ఏ విధంగా అయితే శరీర పరిధిని దాటి ఆత్మ పరిధిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మూలాధారం ఓపెన్ అయితది. ఆ దడం ఆటోమేటిక్‌గా తెరుచుకుంటదనమాట. ఇదొక కోణం. రెండవది తాను ఏదో ఒక పని చేత పరవశం చెంది, ఒక పని చేత ఎవరికో ఒక రూ. 10 ఇచ్చిండు. ఇస్తే ఆ తీసుకున్నాయన ఆనందపడి ఆయన మంచిగా ఫీల్ అయినప్పుడు, ఆ ఫీలింగ్‌ని ఈయన చూసి ఈయన ఫీల్ అయ్యిండనుకోండి, అది ఇంటర్నల్‌గా తను ఓవర్‌గా ఎక్స్‌పోజింగ్ ఆఫ్ పీస్‌నెస్ పొందితే కూడా మూలాధారం కొంత కదులుతదని చెప్పారు. ఎటు తిరిగి జీవుడు ప్రసన్నత పొందగలిగితే కంపల్సరీ మూలాధారం మీదే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటది. అది స్పిరిచ్యువల్ వేలో అయితే పూర్ణ మూలాధార వికాసం అయితది. కామన్‌వెల్త్‌లోనేమో ఆఫ్ ఆఫ్ అయితది. ధ్యానం జేసినా, జపం జేసినా, తపం జేసినా గూడా ఒకవేళ ఉపవాసం ఉన్నాం ఈరోజు శివరాత్రి, ఏకాదశి. ఉపవాసం సందర్భంగా గనక మనం ఒకవేళ పరమాత్మని ధ్యానం జేస్తే మూలాధారం అనేది పూర్ణత్వమైనటువంటి ప్రకాశం లోపల సరళంగా విప్పుకోవడం మొదలుపెడతది. సరళంగా, మృదువుగా, చాలా అందంగా వికాసం అవ్వడం మొదలుపెడతది. అంటే ఉపవాసంతో కూడిన జపానికి, తపానికి ఆ వాల్యూ ఉంది. ఉదయం తిన్నాం పొట్టలో ఉందది. చేశామనుకోండి వికాసం అవుతుంది గానీ, కొంచెం పరిభవం తక్కువుంటది.